కొద్దిమంది వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అటెండెన్స్ స్పీకర్ కూడా ఆసిలేట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరు వెళ్ళిపోయారు చూడండి. సరే, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వేరియేషన్ ఆఫ్ విండ్ స్పీడ్ విత్ హైట్. ఎత్తు పెరిగే కొలది పవన వడిలో మార్పు ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత విండ్ స్పీడ్ మెజర్మెంట్స్ గురించి కూడా చెప్దాం. నేను సరిగా అర్థం కలదన్నారు, దాన్ని కూడా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఎవరో రెస్పాన్స్ ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందా? అలా వినిపిస్తుంది సార్. అలా వీడియో కనిపిస్తుంది చెప్పండి. రికార్డ్ వీడియో కనిపించట్లేదండి. ఓకే సార్, ఇప్పుడు వీడియో కూడా వస్తుంది సార్. వస్తుందండి, వస్తుంది. లేదా? కనిపిస్తున్నారు కానీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. అయ్యప్ప నీ స్పీకర్ ఆఫ్ చేయరు. అయ్యప్ప నీ స్పీకర్ ఆఫ్ చేయి. ఇంకెవరైనా మాట్లాడండి సార్. ఓకే సార్, ఇప్పుడు వస్తుంది సార్. అందరికి ఓకే కదా? సరే అయితే ఓకే సార్. వేరియేషన్ ఆఫ్ విండ్ స్పీడ్ విత్ హైట్. దీనికి వెళ్ళే ముందు ఒకసారి ఒక ఫోటోని షేర్ చేస్తున్నాను చూడండి. దాన్ని చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి. విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ హైట్. ఇక్కడ ఎర్త్ గురించి చూపించాం. ఈ ఈక్వేటర్ ఉంది కదా, దానికి ప్యారల్గా డ్రా చేసినటువంటి ఆ లైన్స్ అన్నిటిని లాటిట్యూడ్స్ అంటారు. లో లాటిట్యూడ్ ఇది ఎక్కడ ఉంటుందంటే జనరల్లీ బిట్వీన్ ఈక్వేటర్ అండ్ 30 degrees నార్త్ అండ్ సౌత్. 30 డిగ్రీ 0 నుండి, లేదా సింపుల్గా 30 degrees నార్త్ నుండి 30 degrees సౌత్ వరకు దీన్ని లో లాటిట్యూడ్ అంటారు. మిడిల్ లాటిట్యూడ్ బిట్వీన్ అబౌట్ 30 degrees to 60 degrees నార్త్ అండ్ సౌత్. హై లాటిట్యూడ్ గ్రేటర్ దెన్ 60 degrees టు నార్త్ అండ్ సౌత్. చూడండి, ఇన్ జనరల్ ద విండ్ స్పీడ్ ఇంక్రీజెస్ విత్ హైట్ ఫ్రమ్ ది సర్ఫేస్ టు అప్పర్ అట్మాస్ఫియర్. సాధారణంగా భూమి నుండి పైకి పోయే కొలది విండ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానికి రీజన్స్, దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ దట్ ఎక్స్ప్లెయిన్ ద టెండెన్సీ. ఫస్ట్, ఎస్పెషల్ ఇన్ ద మిడిల్ లాటిట్యూడ్, ద ప్రెషర్ గ్రేడియంట్ ఇంక్రీజెస్ విత్ హైట్. ప్రెషర్ గ్రేడియంట్, ఈ పీడన ప్రభావం అనేది పైకి వెళ్ళే కొలది పీడనం అనేది తగ్గిపోతుంది. అందువలన స్పీడ్ అనేది పెరుగుతుంది, విండ్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. అందుకే వాడు ఏమన్నంటే ప్రెషర్ గ్రేడియంట్ అన్నాడు. ఒక పర్టికులర్ డిస్టెన్స్కి ప్రెషర్ గురించి మాట్లాడితే ప్రెషర్ గ్రేడియంట్ అంటాం. ద హైట్ ఆఫ్ ది ట్రోపోస్ఫియర్ ఈస్ టాలర్ ఇన్ వార్మర్ ఎయిర్ సిన్స్ వార్మర్ ఎయిర్ ఈస్ లెస్ డెన్స్ అండ్ దస్ ఆక్యుపైస్ ది గ్రేటర్ వాల్యూమ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వార్మర్ ఎయిర్ ఈజ్ లెస్ డెన్స్, తక్కువ డెన్సిటీని కలిగి ఉంటుంది, ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అందువలన అక్కడ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది విండ్కి సంబంధించి. దీన్ని ఒక గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, విండ్ స్పీడ్ని ఎక్స్ యాక్సిస్ పైన, అలానే
హైట్ని వై యాక్సిస్ పైన తీసుకొని హైట్ ఇంక్రీజ్ అయ్యే కొలిది ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి విండ్ స్పీడ్లో అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎత్తుతో పవన ఒడిలో మార్పు, పవన వేగంలో మార్పు. ఇక్కడ భూమి నుండి 2000 మీటర్ల వరకు డయాగ్రామ్లో చూపించడం జరిగింది. ఈ జీరో నుండి భూమి నుండి ఆ 2000 మీటర్ల హైట్ వరకు ఉన్నటువంటి ఏరియాని అంతటిని ప్లానెటరీ బౌండరీ లేయర్ అంటారు. ఈ లేయర్ని అంతటిని కూడా ఏమంటామంటే భూమి చుట్టూ ఆక్యుపై చేసి 2000 మీటర్స్ వరకు హైట్ కలిగినటువంటి ఆ లేయర్ని ఏమంటామంటే ప్లానెటరీ బౌండరీ లేయర్ అంటారు. ఆ 2000 మీటర్స్ హైట్ వరకు ఉన్నటువంటి ఆ లిమిట్కి ఏమని పేరు పెట్టారంటే గ్రేడియంట్ హైట్ అని ఏమంటామంటే గ్రేడియంట్ హైట్. అయితే భూమి నుండి మనకి భూమిపైన కన్స్ట్రక్షన్స్ కానీ చెట్లు లేదా కొండలు ఈ హైట్ అంతటిని ఏమంటామంటే లోకల్ అబ్స్ట్రక్షన్స్ అంటాం. ఈ లోకల్ అబ్స్ట్రక్షన్స్లో విండ్ యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? గాలి వీచేటప్పుడు ఇవన్నీ అడ్డంకిగా మారుతాయి, అందుకే వీటికి లోకల్ అబ్స్ట్రక్షన్స్ అన్నారు. దానికి పైబడి అక్కడ నుండి లోకల్ అబ్స్ట్రక్షన్స్ నుండి 100 మీటర్స్ వరకు గల ఆ లేయర్ని అంతటిని సర్ఫేస్ లేయర్ అంటారు. ఇక్కడ గాలి పొరల మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ గాలి అనేది హై డెన్సిటీని కలిగి ఉంటుంది. హై డెన్స్ ఎయిర్ అనేది ఇక్కడ ఉండటం వల్ల ఆ లేయర్స్ మధ్య, ఆ ఎయిర్ యొక్క లేయర్స్ మధ్య ఫ్రిక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ నుండి మీన్స్ 100 మీటర్స్ నుండి 2000 మీటర్స్ వరకు గల ఆ డిస్టెన్స్కి ఎక్మెన్ లేయర్ అని పేరు. డిస్టెన్స్కి ఏమని పేరు అంటే ఎక్మెన్ లేయర్ అని పేరు. అయితే ఇక్కడ ఎలా ఇది పెరుగుతుందనేది గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేసాం. చూడండి, జీరో నుండి లోకల్ అబ్స్ట్రక్షన్స్ వరకు విండ్ అనేది నెమ్మదిగా నిదానంగా, చూడండి ఒకేసారి స్ట్రైట్గా పెరిగిపోకుండా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నప్పటికీ స్లోగా పెరుగుతుంది. అదే లోకల్ అబ్స్ట్రక్షన్స్ నుండి 100 మీటర్స్ వరకు హైట్కి ఈ లోకల్ అబ్స్ట్రక్షన్స్ కంటే కొంచెం ఎక్కువ వేగంతో పెరుగుతుంది. దానిని ఇక్కడ ఉన్నటువంటి కర్వ్తో చూపించడం జరిగింది. 100 మీటర్ల పైబడి 2000 మీటర్స్ వరకు ఎక్స్పోనెన్షియల్గా ఫాస్ట్గా పెరిగినట్టు చూపించాం. అలా చూపించడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి ఈ ఎయిర్ యొక్క డెన్సిటీ బాగా తగ్గి అణువుల మధ్య దూరం పెరిగిపోతుంది. కనుక విండ్ అనేది ఫాస్ట్గా పోతుంది. ఒక ప్లేస్లో నుండి ఇంకో ప్లేస్లోనికి ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక ఎత్తు పెరిగే కొలిది మనకి విండ్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. కనుకనే ఇటువంటి స్టాటిస్టిక్స్ను వాడే మనకి విండ్ మిల్స్ అనేవి ఏ ఏరియాల్లో ఫిక్స్ చేస్తారంటే హైట్ కలిగినటువంటి ప్లేసుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కొండల పై భాగాల్లో లేదా పర్వతాల పైన లేదా మైదాన ప్రాంతమైనా కావచ్చు. కానీ ఆ ప్రాంతంలో అడవులు కానీ లేదా కన్స్ట్రక్షన్స్ కానీ లేకుండా ఉన్నట్లయితే, ఇది కన్స్ట్రక్షన్స్ ఉంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? అక్కడ ఈ లోకల్ అబ్స్ట్రక్షన్స్ వలన గాలి వీయడం అనేది తగ్గిపోతుంది, అంటే గాలి యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వచ్చిన లాసే తప్ప లాభం అంటూ ఏమి ఉండదు. కనుక ఏ మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు, కాకపోతే లోకల్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలలో. ఇది అంతా దేనికి సంబంధించిందంటే అది ఎత్తుతో పవన ఒడి ఎలా మారిపోతుంది లేదా పవన వేగం ఎలా మారిపోతుంది. ఇది సాధారణంగా 5 మార్క్స్కి వచ్చేటువంటి క్వశ్చన్. దీని మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. అలాగనే ఇంకో చిన్న విషయం, ఇప్పుడు మనకు అక్కడ లో లాటిట్యూడ్, మిడిల్ లాటిట్యూడ్, హై లాటిట్యూడ్ అని చెప్పాం మొదటి ఫిగర్లో. లో లాటిట్యూడ్ అంటే అదేంటంటే 30 degrees నార్త్ నుండి 30 degrees సౌత్ వరకు మధ్య గల ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో సాధారణంగా సూర్యకిరణాలు అనేవి చాలా తీవ్రంగా నిట్ట నిలువుగా పడతాయి. నిట్ట నిలువుగా పడడం వలన అక్కడ భూమి పైన, భూమి యొక్క సర్ఫేస్ పైన ఉంటే ఆ గాలి అనేది వేడెక్కి
ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేయడం కోసం పైకి వెళ్ళిపోతుంది అనమాట. కనుక ఆయా ప్రాంతాల్లో పవన వేగం ఎక్కువగానే ఉంటుంది. మిడిల్ లాటిట్యూడ్, ఇక్కడ సూర్యకిరణాలు అనేవి ఏటవాలుగా పడతాయి. అంటే భూమధ్య కటుకు ఇటు ఉన్నటువంటి 30 degrees నార్త్ నుండి 30 degrees సౌత్ కంటే ఇక్కడ ఏటవాలుగా పడటం వలన ఇక్కడ సూర్యకిరణాల యొక్క తీవ్రత తక్కువగా ఉండి అంత తొందరగా భూమి వేడెక్కకపోవడం వలన ఇక్కడ పవన వేగం ఆ లో లాటిట్యూడ్లో ఉన్న కంటే తక్కువగా ఉంటుంది. అదే 60 degrees నుండి నార్త్ పోల్ వరకు, 60 degrees నుండి సౌత్ పోల్ వరకు ఉన్నటువంటి హై లాటిట్యూడ్ ఏరియాలో ఇంకా ఏటవాలుగా సూర్యకిరణాలు పడడం వలన, అక్కడ ఇంటెన్సిటీ తక్కువగా ఉండటం వలన అక్కడ ఈ పవన వేగం అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే లో డెన్సిటీ ఉంటుందో అక్కడ పవన వేగం అనేది ఎక్కువ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇదంతా దేనికి సంబంధించిందంటే ఎత్తు పెరిగే కొలది పవన ఒడి ఎలా ఉంటుంది అన్న విషయం గురించి చర్చించడానికి ఇది 5 మార్క్స్ విషయాలు ఇంపార్టెంట్. నెక్స్ట్, విండ్ స్పీడ్ మెజర్మెంట్స్, దీని గురించి డిస్కస్ చేద్దాం. విండ్ స్పీడ్ని, విండ్ డైరెక్షన్ని కొలవడానికి ఎనిమోమీటర్ అనే పరికరాన్ని వాడతాం. ఎనిమోమీటర్ మీకు ప్రీవియస్ క్లాస్లోనే చూపించాను. ఎనిమోమీటర్కి పైన 3 కప్స్ కలిగి కింద నాకు రొటేటింగ్ వ్యాన్ కలిగినట్టు కన్స్ట్రక్షన్ ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం ఆల్రెడీ ఒక ఫిగర్ ఉంది, చూపిస్తాను, చూడండి. చూడండి, ఇది విండ్ ఎనిమోమీటర్, ఇది విండ్ స్పీడ్ని తెలుసుకోవచ్చు. చూడండి, అక్కడ డిజిటల్ రూపంలో ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చూపించడం జరిగింది. దానిలో పైన 3 కప్స్ ఒక సాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. గాలి వీచేటప్పుడు అవి ఫాస్ట్గా తిరగటం వలన ఆ స్పిన్ అనేది క్యాలిక్యులేట్ చేసి విండ్ యొక్క స్పీడ్ ఎంత ఉంది ఆ పర్టికులర్ టైంలో అనే విషయాన్ని అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని క్రింద రొటేటింగ్ వ్యాన్ అనేది చూడండి ఒక బ్యాట్ రూపంలో ఆ షాఫ్ట్కి పర్పెండిక్యులర్గా ఫిక్స్ చేయబడి ఉంది. దీన్ని రొటేటింగ్ వ్యాన్ అంటారు. ఇది దేని తెలియజేస్తుంది? విండ్ యొక్క డైరెక్షన్ తెలియజేస్తుంది. విండ్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే కాన్సెప్ట్ని అది తెలియజేస్తుంది అన్నట్టు. ఇది ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ దేనికోసం అంటే విండ్ స్పీడ్ తెలుసుకోవడానికి, అట్ ద సేమ్ టైం విండ్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవడం కోసం. అయితే విండ్ స్పీడ్ ఎంత ఉంటే ఎటువంటి ల్యాండ్ పైన దాని ఎఫెక్ట్ ఏంటి, దానికి ఏమని పిలుస్తారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసంకి బ్యూఫోర్ట్ అనే సైంటిస్టు ఒక స్కేల్ని ప్రిపేర్ చేయడం జరిగింది, తయారు చేశాడు ఆయన. ఆ తయారు చేసిన స్కేల్లో అది 17 పాయింట్ స్కేలు. కాకపోతే ఈ క్లాస్లో మనం 0 to 12 పాయింట్స్ వరకు ఉన్నటువంటి 0 నుండి 12 వరకు పాయింట్స్ ఉంటే ఎంతెంత వేగంతో గాలులు వేస్తాయి, ఆ గాలులు వీచేటటువంటి గాలుల యొక్క ఎఫెక్ట్ అనేది ల్యాండ్ పైన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిస్తాం. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోని మీ ముందు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది బ్యూఫోర్ట్ స్కేలు. బ్యూఫోర్ట్ నెంబర్ ఎంత నుండి ఎంతవరకు ఉంది? 0 to 12 వరకు ఉంది. 0 to 12 వరకు ఉంటే యాక్చువల్గా 0 to 17 వరకు ఉంది. కాకపోతే 13 నుండి 17 అనేది ట్రాపికల్ టైఫోన్కి సంబంధించినటువంటిది. అది మోస్ట్ పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్. దాని గురించి అది డిస్ట్రాక్షన్ కలుగజేస్తుంది కనుక దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. మనకి ఈ 0 నుండి 12 గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఎంత వేగంతో గాలులు వీస్తే దానికి ఈ సీమెన్స్ దృష్టిలో ఎటువంటి పేరు పెట్టబడింది, అది ల్యాండ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ కలుగజేస్తుంది అనేది ఈ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ బ్యూఫోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 చూపించింది అనుకో,
2 చూపిస్తే దాని యొక్క విండ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే ఒక అవర్కి 4 to 7 మీటర్స్ వేగంతో ఆ గాలి ప్రయాణిస్తున్నట్టు. దానికి సీమెన్స్ దృష్టిలో అంటే సముద్రతో ముడిపడి ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఫిషర్మెన్స్ కావచ్చు, సముద్రంలో సముద్రంలో ఒక చోటు నుండి ఒక చోటికి వెళ్ళడానికి సముద్రంలో రవాణా చేసేవాళ్ళు కావచ్చు, స్టీమర్లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, షిప్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా మెరైన్ వ్యక్తులు కావచ్చు. వాళ్ళు ఏ పేరుతో పిలుస్తారని పేరు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూఫోర్డ్ స్కేల్లో నెంబర్ 3 ఉందనుకోండి. నెంబర్ 2 విండ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే 4 to 7 మీటర్స్ ఉంటుంది ఒక గంటలో. దానికి లైట్ బ్రీజ్ అని పేరు. ఇది ల్యాండ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, మనం విండ్ ఫెల్ట్ ఆన్ ఫేస్, ముఖం మీద పడేటట్టు ఉంటుంది. లీవ్స్ రెజల్స్ అంటే ఈ ఆకులు కదిలేటట్టు ఉంటుంది. అలానే ఏదైనా నెంబర్ తీసుకొని మనం ఏం చేస్తామంటే, ఈ ఎనిమోమీటర్లో వచ్చినటువంటి విండ్ స్పీడ్కి అనుగుణంగా మన బ్యూఫోర్ట్లో నెంబర్ని ఫైనలైజ్ చేస్తారు. ఆ నెంబరు ఎటువంటి రిజల్ట్ చూపిస్తుంది అనేది, ల్యాండ్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం ఈ చార్ట్లో తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఆయా ప్రాంతాలలో మనకి విండ్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలవంతమైన గాలి, ఈ అనుకూలమైన గాలి ఉందా లేదా, లేదా విండ్ అక్కడ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం అవుతుంది. తద్వారా అక్కడ విండ్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అవుతుంది. ఆల్రెడీ విండ్ మిల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం విండ్ స్టాటిస్టిక్స్ అవసరం అనే విషయం మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లో తెలుసుకునేవి కాదు. కొన్ని సంవత్సరాల పాటు ఈ విండ్ స్టాటిస్టిక్స్ని స్టడీ చేసిన తర్వాత అది సూటబుల్ ప్లేస్ అవుతుందంటే మాత్రమే అప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్మెంట్, అక్కడ విండ్ మిల్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. అదర్వైజ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయరు. ఎందుకంటే ఇది వన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే అధిక వ్యయ ప్రయాసాలకి ఖర్చులతో కూడుకున్నటువంటి విషయం కనుక కొన్ని సంవత్సరాల అధ్యయనం తర్వాతనే మనం ఒక రీజియన్ని ఈ విండ్ ఫార్మ్స్ ఏర్పాటు చేయాలా వద్దనే విషయాన్ని డిసైడ్ చేస్తాం. ఇది ఈ క్లాస్ సంబంధించి క్లుప్తంగాను. మీకు పేపర్ 2కి సంబంధించి, అది C2కి సంబంధించి సిలబస్ చాలా వరకు అయిపోయింది. ఓన్లీ విండ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్సే ఉన్నాయి. మిగిలిన కాన్సెప్ట్స్ అని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇదంతా ఎటువంటి డెరివేటివ్ పార్ట్ తక్కువగా ఉంటూ థియరిటికల్గా ఎక్కువ ఉంటుంది కనుక మీ క్లాస్ చెప్పే డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను మళ్ళీ వీటిని రిపీట్ చేస్తున్నాను. ప్రాక్టికల్ అవర్స్లో కూడా మనం థియరీ క్లాసులు చెప్పడం వల్ల సిలబస్ చాలా వరకు కవర్ చేయడం జరిగింది. మనం ఈ క్లాస్లో నేర్చుకున్న 2 అంశాలు. మొదటిది స్పీడ్ ఎలా మారుతుంది, దీనికి సంబంధించి భూమిపై ఉన్నటువంటి అక్షాంశాల ఆధారంగా ఎక్కడెక్కడ సూర్యకిరణాల తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఎక్కడెక్కడ సూర్యకిరణాల తీవ్రత తక్కువ ఉంటుంది, ఆ ప్రాంతాలలో సూర్యకిరణాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో డెన్సిటీ ఎలా ఉంటుంది, తక్కువ ఉన్న ప్రాంతాల్లో డెన్సిటీ ఎలా ఉంటుంది. డెన్సిటీ కానీ ఎక్కువగా ఉంటే అణువుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది, డెన్సిటీ తక్కువగా ఉంటే అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అణువుల మధ్య దూరం ఎక్కువ ఉందంటే వేగంగా గాలికి వేగం పెరుగుతుంది. అయితే అణువుల మధ్య దూరం ఎప్పుడు తక్కువగా ఉంటుందంటే సూర్యకిరణాలు ఏటవాలుగా పడినటువంటి కాలంలో. నెక్స్ట్ తర్వాత చెప్పడం జరిగింది కదా, ఒక డయాగ్రామ్ చూపించి హైట్తో పాటు 100 మీటర్స్ వరకు నిదానంగానే పెరుగుతుంది. అంతకు ముందు కూడా లోకల్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో అయితే గాలి యొక్క స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడి నుండి 100 మీటర్లు ఎత్తు వరకు గాలి అనేది నిదానంగా వేగాన్ని పెంచుకుంటూ ఉంటుంది. దాన్ని ఏంటంటే సర్ఫేస్ రీజియన్ అంటారు. అలా కాకుండా ఎక్మన్ రీజియన్లో మీన్స్ 100 మీటర్స్ నుండి 2000 మీటర్స్ వరకు, మీటర్స్ మీన్స్ ఆ హైట్ వరకు గాలి యొక్క వేగం అనేది సడన్గా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. అంటే ఆ ప్రాంతాలలో గాలి యొక్క డెన్సిటీ తక్కువ. గాలి యొక్క డెన్సిటీ తక్కువ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ లేయర్స్ మధ్యన, గాలి పొరల మధ్యన ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ మీన్స్ ఘర్షణ బలాలు, తక్కువగా ఉండడం వల్ల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది.
కనుక అక్కడ వడి ఎక్కువగా ఉంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా ఈ క్లాసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం వీటికి సంబంధించి ఏదైనా ఒక అసైన్మెంట్ అనేది సరే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం అటాచ్మెంట్లో చెప్తున్నాము. గూగుల్ డ్రైవ్కి వచ్చిన తర్వాత మరింత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కనుక దానిలో మరింత ఎఫిషియెంట్గా ఇంతవరకు చెప్పిన క్లాసుల్ని మళ్ళీ రిపిటేషన్ చేద్దాం అన్నట్టు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద క్లాస్. ఇది 20 minutes చెప్పుకుంటాను. ఏదైనప్పటికీ మీ కోఆపరేషన్కి అందరికి ఇది. తర్వాత రేపు ఉదయం తెలుగు మీడియం క్లాస్ ఉంటుంది, అందరూ అటెండ్ అవ్వండి. తెలుగు మీడియం క్లాసా? ఎంపీసీ క్లాస్ ఉంటుంది. ఎల్లుండి ఎంపీఈ వాళ్ళందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. భగవాన్ మేస్టర్ రావు, ఆ క్లాసులు కూడా నేనే చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.